శ్రీమాత్రే నమః. మనము జూలై మాసంలో రాశి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే అప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే జూలై మాసంలో శని వక్రగతిలో ఉంటున్నాడు కుంభరాశిలో. అదేవిధంగా రాహు మీనంలోని, మేషంలో కుజుడున్నాడు. అయితే చంద్రుడు ప్రతి 2.5 రోజులకు ఒకసారి మారిపోతూనే ఉంటాడు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కుజుడు 13వ తేదీ గురువుని కలుస్తున్నాడు. ఎప్పుడైతే కుజుడు గురువుని కలుస్తాడో కొంచెం ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మంచి జరిగేటువంటి యోగం, కొంచెం ల్యాండ్స్ రేట్స్ పెరగడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి మిథునంలో రవి శుక్ర గ్రహాల యొక్క స్థితి, ఆ రవి 15వ తేదీకి కర్కాటకంలోకి రావడము, అదేవిధంగా శుక్రుడు 7వ తేదీ కర్కాటక రాశిలోకి రావడము, బుధుడు కర్కాటక రాశిలో ఉంటూ 20వ తేదీకి మనకి మన సింహంలోకి వస్తున్నాడు. అదేవిధంగా కన్యారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి రాశిలో ఉన్నటువంటి శని వక్రించడం వల్ల మీకు స్వదేశంతో పాటు విదేశాలకు వెళ్ళేటువంటి యోగాన్ని ఇక్కడ కలిగిస్తుంది. కాబట్టి కాస్త ఖర్చులు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. రాశిలో ఉండే శని వక్రించడం వల్ల కాస్త స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఫైనాన్షియల్గా కనుక చూసుకున్నట్లయితే మధ్యవర్తిత్వం వల్ల కొంత ధనయోగం ఉంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మీకు. కాకపోతే గతంలో ఏదైనా మిస్కమ్యూనికేషన్స్ ఉన్నటువంటివి క్లియర్ అయ్యేటువంటి యోగం ఉంది. ఏదైనా ఒక ప్రాపర్టీ కానీ వాహనం కానీ కొనుగోలు ఖచ్చితంగా చేస్తారు. ఇక సంతాన సంబంధించినటువంటి విషయంలో చూసుకున్నట్లయితే పంచమాధిపతి, సప్తమ స్థానాధిపతి పంచమంలో ఉండడము, మరియు చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమంలో ఉంటూ 7వ తేదీ నుంచి 6లోకి రావడం అనేటువంటిది స్పష్టంగా చూపిస్తుంది. ఏమిటంటే 7వ తేదీ నుంచి మీరు ఏదైనా హోమ్ లోన్స్ కోసం కనుక ట్రై చేసినట్లయితే ఆ లోన్స్ లభిస్తాయి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే ఇక్కడ ఈ యొక్క పంచమంలో రవిన్నందుకు కొంతవరకు రాజకీయ నాయకులతో మిత్రత్వం ఏర్పడము, అదేవిధంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చిన్న చిన్న అంటే 7వ తేదీ లోపలైతే తొందరగా కుదిరేటువంటి ఛాన్సెస్ ఉంది. 7వ తేదీ దాటితే ఆ శుక్రుడు జలరాశుల్లో 6వ స్థానంలో పడుతున్నందుకు వివాహ సంబంధించిన విషయంలో 7వ తేదీ నుంచి మీకు కొంచెం చికాకులకు కానీ లేకపోతే ఏదైనా వివాహ సంబంధించిన ప్రయత్నాలు చేద్దామంటుంటే ఏదో ఒక స్త్రీ మూలకంగా ఏదైనా ఇబ్బంది పడడం కానీ, స్త్రీలకు ఎవరికైనా అప్పులు ఇవ్వడం ద్వారా కొంతవరకు స్ట్రెస్ అవ్వడం కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అదేవిధంగా కాస్త అష్టమ స్థానంలో కేతు ఉన్నందుకు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో, ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడము, దాని ద్వారా కొంత చీలడము ఆస్తి అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు బ్రహ్మాండంగా మీరు చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించేటువంటి సమయం నడుస్తుంది. అదేవిధంగా మీరెవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా, లేకపోతే మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే, మనీ రావాల్సి వస్తే మాత్రం మీరు మంగళ గురువారాలు ట్రై చేయండి, ఖచ్చితంగా లభిస్తాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన సూర్య భగవానుణ్ణి చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని లేదా ఓం నమో నారాయణాయ అనేటువంటి నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శని కుంభరాశిలో ఉండి మకరం వైపు వక్రించున్నాడు. దీనివల్ల పర్టికులర్గా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కొంత కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా కొంత స్ట్రెస్ ఉంటుంది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా. అయితే ఇక్కడ ఈ శని వక్రగతి అనేటువంటిది ముఖ్యంగా ఇంకా వేటి మీద చూపిస్తుంది. అందరూ అసలు ఏం చేసుకోవాలి చూసుకున్నట్లయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శని భగవానుడు రాశి మారిన, నక్షత్రం మారినప్పుడు కానీ, వక్రగతి చెందినప్పుడు కానీ, పాపగ్రహాల మధ్యన కానీ శుభగ్రహాల మధ్యన కానీ చేరినప్పుడు మనకి దానిలో ఒక మార్పుని ఇస్తాడు ఖచ్చితంగా. అంటే కర్మకారకుడు, న్యాచురల్ కర్మకారకుడు ఆ యొక్క మార్పుని ఇచ్చినప్పుడు దాని యొక్క ఫలితాల్లో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. ఇది ముఖ్యంగా దేశ రాజకీయాల మీద ప్రభావం చూపిస్తుంది శని వక్రగతి అనేటువంటిది. అదేవిధంగా రెండవది ఏంటంటే జాబ్స్, ఎంప్లాయ్మెంట్స్, వీటి మీద ఒక పాజిటివ్నెస్ని కూడా ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆర్థిక వ్యవస్థ సంబంధించిన విషయంలో అనేకమైన మార్పులను ఇస్తుంది. అయితే ఈ శని వక్రగతి పర్సనల్ చార్ట్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉండాలి అంటే ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే శనివారాలు వీలైనంత మటుకు అన్నదానం చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే శని వక్రగతి యొక్క ప్రభావం తగ్గి మీకు పాజిటివ్ అనేటువంటి జరుగుతుంది. అలాగే బెల్లము గోవుకు తినిపించడము, మధ్యాహ్నం పూట నిద్రపోవడం అనేటువంటిది ఎక్కువగా చేయకూడదు. అదేవిధంగా ముసలి వాళ్ళకి, బాగా ఏజ్డ్ పర్సన్స్కి, వాళ్ళకి ఏదైనా మీకు తోచినటువంటి సహాయం చేయడం చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. దీంతోపాటు శని వక్రగతి యొక్క ప్రభావం మీ మీద అస్సలు ఇంక పడకుండా ఉండాలి,
కంప్లీట్ పాజిటివ్గా ఉండాలంటే కర్మకారకుడు ముఖ్యంగా శని భగవానుడు ఆంజనేయ స్వామి ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళకి మరింత అనుకూలంగా ఉంటాడు. కాబట్టి ఆ అనుకూలత రావాలంటే రోజు కనీసం 20 నిమిషాలు, ఎక్కువసేపు అక్కర్లేదు, ఓం హరి మర్కటాయ నమః అనే మంత్రం చేయండి, అద్భుతంగా ఉంటుంది. అయితే ఎవరికైనా వాళ్ళ జన్మజాతకంలో శని వక్రించుండి వాళ్ళ గనక కర్మ సంబంధం దానికి వచ్చింది కంప్లీట్గా అన్నప్పుడు ఉద్యోగం గతంలో చేసిన ఉద్యోగంలోకి వెళ్ళడం అనేటువంటిది ఇస్తాడు. గతంలో ఇంతకుముందు చేశానండి జాబ్ వాళ్ళు మళ్ళీ పిలుస్తున్నారు, ఇటువంటివి వింటూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గోచార గ్రహాల యొక్క ఫలితం ఒక ఎత్తు అయితే మన పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన పర్సనల్ చార్ట్లో ప్రస్తుతం నడుస్తున్న మహాదశ ఏమిటి, అంతర్దశ ఏమిటి, దానికి గోచారం ఏమిటి, ఇది పర్టికులర్గా చూసుకోవాలి. అంతేగాని ఎంతసేపు నాకు ఏలినాటి శని ఉంది, అర్ధాష్టమి శని ఉంది, అష్టమి శని ఉంది, అందుకే ఇంత ఇబ్బంది పడుతున్నాను అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే శని భగవానుడు ఎప్పుడూ బ్యాడ్ అయి ఇచ్చేటట్టయితే ప్రతి ఒక్కరూ శని మహర్దశ రాగానే ఇబ్బంది అయిపోవాలి. గురు మహర్దశ రాగానే బాగుండాలి, శుక్ర మహర్దశ రాగానే బాగుండాలి, బుధుడు రాగానే బాగుండాలి. అలా అవ్వట్లేదు కదా. లాజిక్ ఆలోచించండి. శని భగవానుడు బాగుంటే మంచి ఫలితాలు ఇస్తాడు, గురువు బాగున్నా మంచి ఫలితాలు ఇస్తాడు. కానీ ఇబ్బంది అయితే గురువు గ్రహం అయినా సరే ఇబ్బంది ఇస్తుంది. శుక్రగ్రహం అందరూ ఏమనుకుంటారు, శుక్రదశ వస్తే రాజయోగం అనుకుంటారు. అలా ఏమి ఉండదండి. శుక్రుడు బాగుంటేనే రాజయోగం. నేను మీకు ఒక కనీసం కొన్ని వేల జాతకాలు చూపిస్తా. శుక్రదశ వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా, ఎందుకంటే డిపెండ్ ఆన్ ఆ గ్రహం యొక్క స్థితి ఎలా ఉంది. శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కంప్లీట్గా తెలుసుకోవాలి మీరు. ఇది తెలుసుకోకుండా మూఢంగా శని వచ్చేసింది పాడైపోతాను, శుక్రుడు వచ్చేసింది బాగుంటాను కాదు. శుక్రుడు పాడైతే శుక్ర సంబంధంగా పాడవుతాడు మనిషి. అంటే స్త్రీ వ్యామోహం కావచ్చు, లేకపోతే ఎక్కువ లగ్జరీ ఖర్చులు పెట్టేసి పాడు చేసుకోవడం కావచ్చు, ఇట్లాంటివి ఇబ్బంది పడుతూ ఉంటాడు. శని గనక పాడైతే కింద వాళ్ళ వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే వీళ్ళకి సపోర్ట్ సపోర్ట్ చేయకపోవడం. అదే బాగుంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ వల్ల వీళ్ళు మంచి రాజయోగాన్ని పొందుతారు. సో ఆ డిఫరెన్స్ అనేది ముఖ్యంగా మెయిన్గా తెలుసుకోవాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీరు మీ యొక్క జన్మజాతకం ఎలాగున్నా కానీ, అందులో ఎన్ని అవయోగాలు ఉన్నా, ఎంత దీనస్థితిలో ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని నమ్ముకుంటూ, చాలామంది భయపడేది శనికి సంబంధించిన విషయమే కాబట్టి అమ్మవారిని నమ్ముకుంటూ, అమ్మవారి లలితా సహస్రనామాల్లో ప్రత్యేకంగా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః అనే మంత్రం కనుక చేసుకోగలిగితే ఎటువంటి శని దోషాలున్నా పోతాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీరు ఎప్పుడూ కూడా బాగున్నటువంటి ప్లాంటరీ పొజిషన్కి సంబంధించిన రత్నమే ధరించాలి ఎప్పుడు కూడా. చాలామంది ఏం చేసే మిస్టేక్ ఏంటంటే, నాకు ఈ దశ బాగాలేదు కదండి అందుకే ఆ రత్నం పెట్టేసుకున్నా అంటారు. అది కూడా చాలా పెద్ద మైనస్ అవుతుంది ఒకటి. రెండవది, మీకు ఏ గ్రహం అయితే పాడైందో ఆ గ్రహ సంబంధించిన వ్యాపారము ఉద్యోగాల్లోకి వెళ్తారు, అది కూడా పెద్ద మైనస్ అవుతుంది. మీకు ఏ ప్లానెట్ బాగుందో దానికి సంబంధించిన దాంట్లోకి వెళ్ళండి, అప్పుడు బాగుంటుంది. గురువు బాగున్నాడు టీచింగ్స్లోకి వెళ్ళండి, బుధుడు బాగున్నాడు వ్యాపారంలోకి వెళ్ళండి, శుక్రుడు బాగున్నాడు ఫ్యాషన్ డిజైనింగ్ దాంట్లోకి వెళ్ళండి, చంద్రుడు బాగున్నాడు ఫుడ్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళండి, రవి బాగున్నాడు ఆరోగ్యం దాంట్లోకి వెళ్ళండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, చంద్రుడు బాగోపోతే వెళ్ళి ఫుడ్ బిజినెస్ చేస్తుంటారు. బాగోలేని చంద్రుడికి సంబంధించిన బిజినెస్ చేస్తే ఏమవుతుంది, మీ లైఫ్ కూడా పాడైపోతుంది. అదేవిధంగా చాలామంది పార్ట్నర్షిప్స్ విషయంలో కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు. అవతల వాళ్ళ జాతకం ఎట్లా ఉంది, అసలు వాళ్ళకి ఆ దాని పరంగా ధనయోగం ఉందా లేదా చూసుకోకుండా వీళ్ళకి బాగుంది కదా అని వెళ్ళిపోతారు. అక్కడ ఏమైపోతుంది, వాళ్ళకి బాగోపోవడం వల్ల మీకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది, ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ వల్ల వాళ్ళకి బాగుంటుంది మళ్ళీ, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది ముఖ్యంగా జాగ్రత్త పడవలసినటువంటి అంశము. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు నిత్యము కనుక ఇంట్లో పూజ చేసుకోగలిగితే, నిత్యము ఏదైనా ఒక ఆలయానికి కనుక వెళ్ళగలిగితే, నిత్యము లలితా సహస్రనామాలు చేసుకోగలిగితే, మీ గ్రహస్థితితో సంబంధం లేదు. గ్రహస్థితి మీకు ఇచ్చేటువంటి, మీ కర్మ బట్టి వచ్చేటువంటి బ్యాడ్ రిజల్ట్స్ చాలా తక్కువ స్థాయిలో వస్తాయి. మీకు వచ్చేటువంటి కొద్దో గొప్ప మీ యొక్క జాతక చక్రంలో ఉండే యోగం 100% మంచి రిజల్ట్ ఇవ్వడానికి తోడ్పడుతుంది. కాబట్టి ఇవి చేసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.